అయితే అవకాశం ఇచ్చి నువ్వు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంటే ఆయన మాట ప్రకారం బ్రతికే విధంగా ఉంటే మళ్ళొక్క దయదలిసి మళ్ళొక్క సంవత్సరం నువ్వు తైతెక్కలాడావనుకో, పిచ్చేసేసావనుకో, పిచ్చ చేష్టలు చేసావనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ జ్ఞానోదయం. నూతన సంవత్సరం అంటే ఏంటి? అసలు కొత్త సంవత్సరం అంటే ఏంటి తెలుసా? అక్కడ రాయబడింది, నీ జాడలు సారము వెదజల్లుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు కలిగిన ఉన్న జీవితం స్పెషల్గా కనపడుతుంది. ఎండిపోయిన కొండల మీద, ఎండిపోయిన ఆ పర్వతముల మీద వర్షం కురిసినప్పుడు, గడ్డి మొలిచినప్పుడు ఎలా అనిపిస్తుంది? అబ్బా, పచ్చగా చూడటానికి ఎంత అందంగా చూడముచ్చటగానో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎండిపోయిన నీ జీవితంలోకి సారము కలిగిన దేవుని మాటలు వచ్చినప్పుడు ఆ పచ్చదనం, ఆ క్రొత్తదనం నీలో కనపడాలి. ఏం కనపడాలంట? హే 2026 వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ అంటే ఏంది? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మాయదారి సంతోషాలు కాదు. సంతోషం సంతోషం సంతోషమే యేసు నా జీవితములో, నాకెంతో సంతోషం, నీకెంతో. ఏదమ్మా యేసు యేసు వచ్చినంత కరెక్ట్. యేసు వస్తే సినిమా చూడనీడా, సీరియల్ చూడనీడా, కథ సరసాలాడినీడా, కథ అన్నీడా. అబ్బా అన్నీ బ్రేక్ చేస్తున్నాడమ్మా, ఏం బాగలేదు. యేసు వస్తే ఇవన్నీ పోతాయని అర్థం. అదే క్రొత్తదనం, అదే పచ్చదనం. అబ్బా మేము చిన్నప్పుడు ఎట్ట ఉండేవాళ్ళము, కానీ ఇప్పుడంతా కట్టడైపోయిందమ్మా. ఏమైపోయిందంట? ఎన్ని మెలికలు తిరిగేవాళ్ళము అసలు. మా ఇష్టానుసారం బతుకులు. ఇప్పుడు బతకలేకపోతున్నాం, బతకది కావట్లేదమ్మా. బతికితే సత్తావు, మరొక దయాకీరేమిటి నీ కొండనే ఇవ్వడం. 1 కొరింథీ 3:16 నీ దేహం దేవుని ఆలయము, నీలో దేవుడు ఆత్మన్నాడు, నీ తెలియదా? దేహాన్ని పాడు చేస్తే నువ్వే పోతామని రాస్తుంది. నేను పోవటానికి మనం పుట్టింది, పోవటానికి మళ్ళీ ఒక సంవత్సరం వచ్చింది మనకి కాదు. ఉండడానికి, పరిశుద్ధంగా ఉండటానికి, దేవునికి ఇష్టంగా ఉండటానికి, ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండటానికి, దేవుని యొక్క సారము మొదలో నుంచి ఈ లోకంలో వెదజల్లడానికి. అందుకే దయదలిసి మరొక కిరీటాన్ని మనకి ఇచ్చాడు, మరొక సంవత్సరాన్ని బ్రతకనిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి చెప్పండి? హ్యాపీ న్యూ ఇయర్ అంటే చేదైన జీవితం పోయి మధురమైన జీవితం జీవించటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అందంగా కనపడాలని మొఖాన్ని సర్జరీ చేసుకునేవాళ్ళు, ముక్కు సర్జరీ చేసుకునేవాళ్ళు. అది చేదా మధురమా? చేదును చూపించి అందరూ మధురంగా ఉంది చూడండి చూడండి అందరూ అట్టే చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి ప్రియులరా, హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనలో పాతవి గతించాలి, సమస్తము కొత్తవాలి. 2 కొరింథీ రాసిన పత్రికలో ఉందనుకుంటా, అది 5:17 అనుకుంటా. చూడండి, 2 కొరింథీ 5:17 చూడండి. వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త
దేవుని వలనైనవి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఉన్నావా, పాత సంవత్సరంలో ఉన్నావా? సంవత్సరం కొత్త కాదర్రా, నువ్వు నూతనంగా కనపడాలి ఈ సంవత్సరంలో. సంవత్సరాన్ని చూపించటం కాదు, ఈ సంవత్సరంలో నిన్ను చూపించాలి కొత్తగా. ఇది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు గట్టిగా. 2026 సంవత్సరంలో నీ మాటలు క్రొత్తవి, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు నువ్వు క్రొత్తగా ఈ లోకానికి చూపించవే హ్యాపీ న్యూ ఇయర్. అదే రాశాడు, క్రీస్తు నందున్న ఎడల నువ్వు క్రీస్తు బిడ్డవైతే, రక్షించబడితే, వాక్యపు విత్తనాలు నీ హృదయంలో పడతా ఉంటే నీలో వాక్యపు సారం బయటికి రావాలి. పాతవి గతించెను. ఏంటంట? పాతవి ఉండనే. వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను, వాళ్ళు అన్నీ తిరుగుతున్నారు, అన్నీ చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నా, అటు ఫీల్గా మాకు. అదే మరి ప్రత్యేకత, వాళ్ళకి నీకున్న ప్రత్యేకత అదే. హల్లెలూయా. జీవితం డిస్కో కాదు. డిస్కో అంటే ఎప్పుడు డిస్కో అయ్యేదో తెలియదు. డిస్కో జీవితం బావాలనే కదా దేవుడు బాధ మనకు దయ ఇచ్చింది. ఏది ఈ అమ్మాయికి మరొక దయా కిరీటం చూద్దాం, నన్ను మహింపరుస్తాను, ఒక దయా కిరీటం ఇచ్చాడు. దేవుని దయ. మన ఊపిరి ఎవరి దయ చెప్పండి? మన ఊపిరి ఎవరి దయ? నీ దయ, మీ అమ్మమ్మ దయ, నువ్వు వెంబడించి మీ ఫ్రెండ్లు దయ, మరి ఎవరి దయ? మరి ఆయన దయతో బతికే నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, నువ్వైనా నేనైనా కూడా. ఇదే హ్యాపీ న్యూ ఇయర్. అక్కడ రాస్తుంది, నీ జాడలు సారము ఎదజొల్లుచున్నవి. ఆయన జాడలు ఎవరంటే మనమే. ఆయన జాడలు ఎవరంట? అదుక్కో అక్కడ మార్కెట్లో కనపడ చూడు, అమ్మో ఎంత భక్తి పర్వాలు, మరి ఆశ్చర్యంగా ప్రభు బిడ్డ చూడు ఎంత ఒత్తిగ్గా ఉందో, ఒక బిడ్డ అంత చింపిరిగా ఉండదు. చూసిన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎంత కలగల మాట్లాడుతున్నాం కూడా, ఎంత మౌనంగా, ఒక క్రమశిక్షణగా, వంకర టింకరగా లేకుండా, చివరికి మనం దగ్గర నేర్చుకునేటట్టుందిగా అని ఎవరు చెప్పాలా? అది చెప్పాలా? ఇదే హ్యాపీ న్యూ ఇయర్. దేవుని స్తోత్రం. ఆయన జాడెవరంట? నువ్వు నేనే. ఏదిరా పొద్దునకు పోయాడు, జాడ జవాబు లేడు అంటారా? అదే జాడంటేది కనబట్టలేదని అర్థం. చిన్నమందా భయపడమాకండి. ఈ రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నా మనతో ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవే ఆయన జాడ. నీ ఇంట్లో ఆయన జాడ కనపడాలి. వీధిలో, మార్కెట్ దగ్గర, ట్రైన్లో, బస్సులో. దేవుని స్తోత్రం. హడావుడిగా ఒక సావుకు ట్రైన్కి వెళ్తూ ఉంటే, ట్రైన్ కాదు బస్సు అనుకుంటా, ఒక ఆయన పిప్పళ్ళ బస్తా అంత లావు ఆయన సంచి నిండా కూడా తినుబండారాలు వేసుకొని, ఈయనకంటే ముందు ఎక్కి సీట్లో కూర్చున్నాడు. సీటు సరిపోయింది. ఈయన సీటు ఆయనే కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. యాడ కూర్చోటాడైనా టికెట్ తీసుకున్నాడు. అట్నే చూస్తాడు. జరగమంటే అన్నాడంట. ఒరే బాబు ఎందుకు వచ్చిన గోలరా నాయన అని, ఏం చేస్తావు, సీట్లు ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఈయనేమో రిజర్వేషన్ తీసుకున్నాడు. ఆయన సీటు ఏం చూసి మొత్తం సీటు ఈయనే సరిపోయాడు. జరగట్లా, ఇటు నవ్వుతూ ఉన్నాడు. ఒక స్టేషన్ వచ్చింది, ఆగింది. ఈయన దిగి ఒక టీ తాగి ఇంకొక టీ తీసుకొని ఆయనకు వచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడంట? ఈయన సీటు కూడా ఆక్రమించి అటు ఇటు జరగకుండా ఆక్రమిస్తే ఏం మాట్లాడలే. తీసుకొచ్చి, బ్రదర్
అని ఆయన టీ ఇచ్చితే ఈ లావుకున్న ఆయన మనసు సన్నగా అయిపోయిందంట. నువ్వు క్రైస్తవుడువే, మీరు ప్రభు బిడ్డ, మీరు యేసు ప్రభు బిడ్డ అన్నాడంట. అవునండి, నేను క్రైస్తవుని, యేసు ప్రభు బిడ్డనండి, యేసు ప్రభుని ఆరాధిస్తున్నానంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడికి మార్పుస్ వచ్చిందమ్మటే. ఆయన కీడు చేసేవాడికి మేలు చేశాడు. ఏం చేశాడంట? ఏంది ఆయన మేలు చేసిన మేలు అంటే టీ తాగి గట్టిగా ఒక పక్కకు ఒత్తుకొని ప్లీజ్ కూర్చోండి అని సీట్ ఇచ్చి, ఆయన సంచి, ఒక గోని సంచిలాంటి సంచి, దాని నిండా పిస్తా, బాదం, క్రిస్మిస్, కాస్ట్లీ ఫుడ్ నిండా తీసుకొచ్చి అది తీసి ఈయనకు ఒక గుప్పెడు పెట్టడం, ఆయన ఒక గుప్పెడు తింటాం. బా, ఒక టీ అంటే అక్కడ నేనేం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన జాడ అక్కడ కనపడింది. ఏం కనపడిందంట? ఏ జాడ? ఏసయ్య జాడ ఏడుందిరా అప్పు. ఈయన కీడు చేస్తా ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మేలే చేస్తా అన్నాడు. చూడు ఎంత ఆశ్చర్యం. చూడండి, ఈయన ఇచ్చింది టీ, పొద్దున్న నుంచి మరగబెట్టి ఎంతసేపు మరగబెట్టారు. ఈయన ఒకటి తాగి తెచ్చిచ్చాడు. ఈయన తాగి ఈ మరిగిన టీ మొత్తాన్ని, కఠినమైన హృదయాన్ని మరిగి కరిగిచ్చి ఇక బస్తా ఓడదీసి తినే పనే. బలహీనమైన ఆహారం ఇచ్చి బలమైన ఆహారాన్ని పొందుకున్నాడు, సీటు పొందుకున్నాడు, కూర్చొని తింటా ఉన్నాడు. ఇంకొక గుప్పిడేయటం, ఆయన గుప్పిడి తింటాం. ఏంటంటే జీడిపప్పు, బాదము, పిస్తా, క్రిస్మస్, ఇవన్నీ బలమైనయే. దేవుని స్తోత్రం. ఇదే హ్యాపీ న్యూ ఇయర్. ఆయన దయా కిరీటం ఎందుకు ఇచ్చాడంటే, ఇంకనైనా నీలో నుంచి ఆయన స్వభావం రావడానికి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీలో ఎవరిని చూడాలంటే, ఎవరిని చూడాలా? కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళలో నుంచి సైతాన్ని చూడాల్సి వస్తుంది. ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు సైతాను. ఆ బయట ఉన్న వాళ్ళు కంగు తింటున్నారు, లోపలికి రావాలంటే, దేవుడి దగ్గర రావాలంటే కంగు తింటున్నారు. వారు బాబు, దేవుని స్తోత్రం. దయచేసి అలా మనం ఉండనే, మనం 2026 సంవత్సరం ఎలా ఉండాలంట? ఆయన జాడలు సారము ఎదజల్లేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వాదకరంగా మన జీవితంలో నూరంతలు ఫలింపు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి దేవా, మరొక సంవత్సరం నీ దయ వల్ల మేము బ్రతకటానికి ఆయుష్నిచ్చావు. ఎందుకంటే మా పాత జీవితం ఈ సంవత్సరం సంపూర్ణంగా మూసివేసి నీ స్వభావం మాలో నుంచి ఈ లోకం చూపించడానికి గొప్ప దేవా మమ్మల్ని బలపరచండి. ఈరోజు విశ్వాసంతో నైనా నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబంలో దీవెన కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. మా అందరి ద్వారా నీ నామానికి మహిమగంత ప్రభావం చెల్లునుగాక. రేపు ఉదయకాలం అయినా, ఈ యొక్క ఉదయకాలం అయ్యా మరి రావాల్సిన ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, సకాలంగా నడిపించి సహాయం చేయమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుతున్నాము పరమ తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మదేవునికి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగాక. హ్యాపీ హ్యాపీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. కేక్ కట్ చేద్దాం. దా యాదగిరి అది తీసుకురాడన్న ఊడు తీసేయగా.